ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బర్త్డే టైప్ అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది. న్యూ టైప్ లో అయితే ఉంటుంది. సో మీరు కూడా మీకు ఎవరికైనా బర్త్డే ఉంటే ఈ ఫోటో ఎడిటింగ్ చేసేసి ఇవ్వండి. చాలా బాగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో ఈ ఫోటో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫోటో బాగుందని చిన్న కామెంట్ చేయండి. సో ఫోటో బాగాలేకపోతే బాగాలేదని చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్ పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డైరెక్ట్గా అయితే పంపిస్తాను. ఇక్కడ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అని చూస్తే ఇక్కడ యాడ్ ఫోటో ఉంటుంది. ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక 3 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ యొక్క బర్త్డే ఉంటాయి కదా, సో అవైతే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా ఈ విధంగా ఒక 3 ఫోటోస్ యాడ్ అయితే చేసుకోండి. ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు ఫోటోస్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసుకుని ఈ రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని పైన ఎరేజ్ సింబల్ ఉంటుంది రైట్ సైడ్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కింద వచ్చేసి మనం ఏం చేయాలనుకుంటే ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోండి, అలాగే హైట్ అనేది తగ్గించుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో సైడ్ కొంటే ఈ విధంగా డ్రా చేయండి. ఇట్లా డ్రా చేస్తే మనకి ఏంటంటే ఫోటో అనేది మనకు ఆ బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయిపోతుంది. చూడడానికి లుక్ అయితే బాగా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత కింద అడ్జస్ట్మెంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు అచీవ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా -180. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఎంత పెట్టుకుంటారంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ లో మ్యాచ్ అవ్వాలి కాబట్టి మీరు 122 పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. ఈ ఫోటో తీసుకుని ఈ ఫోటోని ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎరేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇవి తగ్గించుకొని అలాగే సైజ్ అనేది పెంచుకొని ఇప్పుడు ఫోటో సైడ్ పాయింట్ ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ కింద మళ్ళీ సేమ్ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ అచీవ్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ కలర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, నేను ఈ కలర్ అయితే పెడుతున్నాను. పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుని ఆపోజిట్ కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ ఆపోజిట్ కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. ఫోటోని జూమ్ చేసిన తర్వాత ఈ సెంటర్ లో పెట్టేసుకొని కింద మళ్ళీ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుని మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఎరేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించుకొని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, కొంచెం అయితే డ్రా చేయండి, ఎక్కువ అవసరం లేదు. మన కింద మనకు నేమ్ వస్తుంది. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే టైప్ చేసుకోండి. ఓకేనా, నేను సాయి పల్లవి అని టైప్ చేస్తున్నాను. పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద సి ఆల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో పింక్ కలర్ లో. సో ఇక్కడైతే ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి మీరు సిగ్నేచర్ అని టైప్ చేసుకోండి. మనకు ఫాంట్స్ అయితే వస్తాయి, మీకు ఫ్రీ ఫాంట్స్ అయితే వస్తాయి. నేను పంపించిన మీకు యాప్లో అయితే ఇక్కడ నుంచి ఒక ఫాంట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఫాంట్ తీసుకొని ఈ విధంగా జూమ్ చేసి ఇదే పెట్టుకొని ఇక్కడ కింద కలర్ మీద టాప్ చేసుకొని కలర్ వచ్చేసి బ్లూ కలర్ యాడ్ చేసుకోండి. బ్లూ కలర్ మనకు మంచి మ్యాచ్ అవుతుంది మనకు బ్యాక్గ్రౌండ్ కు. అలాగే ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ పెట్టుకోండి. ఓకేనా, బాగా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే టైప్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా చేసిన తర్వాత సిఆల్ మీద టాప్ చేసుకుని ఇక్కడ ఇంకోటి ఏదైనా ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సిగ్నేచర్ వద్దు, ఇంకేమన్నా నార్మల్ ఉంటాయి కదా ఫాంట్స్, సో ఇలాంటి యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం స్మాల్గా చేసుకోండి. స్మాల్గా చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుని ఇక్కడ స్పేసెస్ ఎక్కువ ఇచ్చేయండి. ఓకేనా, సో దీన్ని ఈ విధంగా పెట్టేసుకోండి కింద. ఓకే, లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ హ్యాపీ బర్త్డే టైప్ చేసుకోండి. మళ్ళీ చేసిన తర్వాత దీని టెక్స్ట్ వచ్చేసి వేరేది చేంజ్ చేసుకోండి. ఓకే, నేను వేరేది పెడుతున్నాను. ఓకే, ఇక్కడ పైన పెట్టేసుకోండి ఈ యొక్క టెక్స్ట్. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లై అని సెర్చింగ్ చేయండి. ఓకేనా, బటర్ఫ్లై అని సెర్చింగ్ అయితే మనకు చాలా ఎఫెక్ట్లు అయితే వస్తాయి బటర్ఫ్లై సంబంధించినవి. చూడండి
లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఇదైతే పెడుతున్నాను చూడండి. ఓకే, స్మాల్గా చేసుకొని సో దీని అయితే ఈ ప్లేస్లో పెట్టేయండి. ఓకేనా. ఓకే, మళ్ళీ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇంకోటి వచ్చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి. ఓకేనా. మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే తీసుకొని దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి టెక్స్ట్ కార్డ్. ఓకేనా. ఓకే, టెక్స్ట్ కార్డ్ పెట్టేసుకోండి. మనకు ఇది కొంచెం కిందకి వచ్చింది. ఓకే ఓకే సో ఈ విధంగా చేసుకోండి. చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.